పాత ప్రొడ్యూసర్స్ని కానీ డైరెక్టర్స్ని కానీ చూస్తే ఒక సెట్ ఆఫ్ కంప్లైంట్స్ ఉండేవి. అంటే నేను ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే, అగైన్ ఐ డోంట్ వాంట్ నేమ్, బట్ అది చూసినప్పుడు షాక్ అయిన ఉండే. అరే దేవర్ మెన్షనింగ్ అబౌట్ కపుల్ ఆఫ్ డైరెక్టర్స్, ఇండైరెక్ట్ అర్థమవుతుంది, సారీ కపుల్ ఆఫ్ యాక్టర్స్, హీరోస్ గురించి, పాత హీరోస్ నుంచి వాళ్ళు చెప్పిన జస్ట్ డిస్క్రిప్షన్ తోనే ఈ హీరోనే అర్థమైపోతుండే. అట్లా కొంతమంది హీరోయిన్స్ మీద పర్టికులర్ ఉంటుందంట, అంటే ఈ సినిమాకి నాకు ఈ హీరోనే కావాలి అని. ఇంకొన్నిసార్లు ఏమైతుండే, ఒక హీరోకి ఇంకో హీరోకి మధ్యలో డిస్కషన్ మంచిగా లేకపోవడం వల్ల, లేకపోతే అంత ర్యాప్ బాగాలేకపోవడం వల్ల పోలరైజేషన్ లాంటిది. అంటే అక్కడ నాకు కావాల్సిన యాక్టర్స్ నా దగ్గర పనిచేస్తారు, నీ దగ్గర కావాల్సిన యాక్టర్స్ నీ దగ్గర పనిచేస్తారు, వాళ్ళు పనిచేయరని అప్పుడు పాతది. బట్ ప్రెసెంట్ ట్రెండ్స్ మారుతున్న కొద్ది కొత్త మూవీస్ ని యాక్సెప్ట్ చేస్తున్నాం మనం. ఇన్ని కొత్త మూవీస్ చూస్తూనే లెక్కేస్తే మొన్న ఒక 20-30 సూపర్ మూవీస్ ఉన్నాయి లాస్ట్ 3-4 years లో కలిపితే. అలాంటి కొత్త మూవీస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎంత సిచ్యువేషన్ మారినా ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉంటాయి, కొత్త ప్రాబ్లమ్స్ వస్తుండొచ్చు. ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయంటే వాట్ యూ ఆన్సర్? బికాస్ యూఆర్ ఆల్సో ఇంటూ టెక్నికల్ సైడ్ కాబట్టి అడుగుతున్నా. అన్న డిప్లొమాటిక్ ఆన్సర్ వద్దు ప్లీజ్. కాదు, ఇష్యూ ఏముందన్న ఫస్ట్ ఆలోచిస్తున్నా నేను. అంటే ముందే హింట్ ఇస్తున్నాను, వద్దని డిస్క్లైమర్ చెప్తున్నా. నేను డిప్లొమాటిక్ ఇయ్యాను, నేను ఫేమస్ డిప్లొమాటిక్ ఇయ్యాను. నాకు డిప్లొమాటిక్ ఇచ్చి నేర్చుకోవాలని నేను అప్పుడప్పుడు అనుకుంటా, కానీ అది ఇంట్లో వదిలేసి వస్తుంటా. ఇష్యూస్ అంటే నాకు అనిపించేది అంటే నువ్వు అనగానే నాకున్న ప్రాబ్లం డైరెక్ట్ వచ్చింది. నాకు అనిపించేది ఏంటంటే, ఇది నేను డిమాండ్ చేస్తలేను, ఏం చేస్తలేను. ఐ హర్డ్ మలయాళంలో 9 to 9 కాల్ షీట్స్ ఉంటాయి. ఓకే. సో మన దగ్గర కొంచెం 4 లేట్గా లేస్ట్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. పొద్దున 3 గంటలు గోవింద అయిపోతుంది. పోయి కెమెరా ఫేస్ చేసరికి 8:30 అట్ అవుతుంటుంది. ఐ హావ్ లైక్ నైట్ బ్రెయిన్ చిన్న స్టార్ గేజ్ చేస్తుంటది. ఓకే. లైక్ మంచం ఎక్కిన తర్వాత 2-3 hours బొరుకుతుంటుంది, ఏదో ఒక థాట్ వస్తుంటది కదా. సో 9 to 9 లాంటి కాల్ షీట్లు వస్తే వర్క్ ఎక్కువ అవుతుంది, చిన్న సినిమాలకు ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎట్లుంది? 9 to 6 ఇప్పుడు 6 to 6 ఒక కాల్ షీట్. ఓకే, మార్నింగ్ 6 to ఓకే, అక్కడ 9 to 9 ఉంది. సో నన్ను అడిగితే ఇష్యూ నా లైక్ కొంచెం లేట్ లేచేవాడికి అదొకటి ఇష్యూ. అసలు ఆ సినిమా ఉంటుంది కదా, పొద్దున్నే 12 బజే లేచినామా అన్నట్టు, అట్లా కావాలి ఏమి అంటే ఫీల్ అబౌట్ ఇట్? అసలు డిసిప్లిన్ అనేది ఒక పాయింట్ తీసుకొస్తే, డిసిప్లిన్ ఉండాలి, అది ఏజ్ తో పాటు వస్తా ఉండాలి. మరి 20 ఏళ్ళకి అంకుల్ లెక్క కూడా బిహేవ్ చేయొద్దు, 40 ఏళ్ళకి మరి నేను ఇట్లనే ఉంటాను కూడా బిహేవ్ చేయొద్దు. అన్ని టైం టు టైం అయిపోతుండాలి. 12 బజే లేచినాం అంటే ఇప్పుడు లేపేటోళ్ళు ఉన్నారు జిందగీలో, పడుకోబెట్టేటోళ్ళు లేనప్పుడు ప్రాబ్లం.